సరే చూడమ్మా చూడండి చూడండి సరే నీకేం చెప్పు నీకు ఇచ్చింది ఎవరో చెప్పు అంత పెడబడుతుంది సార్ గోరిచ్చిరు ఏమైంది కరెక్ట్ ప్రాబ్లం జరిగింది చాలా రోజులు జరుగుతుంది అంత సంబంధాలు ఆంటీ ఆంటీ ఒక ఏం చేస్తాం మనం కూలి పని చేసుకుంటా సార్. అయితే పాప ఎందుకు వచ్చిన ఒక ఆమె మాట్లాడంటే సాదుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట సార్. ఆమెకు సాదుకు చేత కాబట్టి సాదుకోవడానికి ఇస్తా అని చెప్పింది సాదుకోవడానికి ఇస్తా అని చెప్పేసి మేడం డాక్టర్ మేడం డాక్టర్ మీరు ఆరోగ్య ఆరోగ్య పాప వాళ్ళు ఎందుకు పంపుతున్నారు మరి ఎవరు పాప సిస్టమ్ ఎట్లుంటది అందరికి సిస్టమ్ ముగ్గురని ఎంత చదువుకుంటారని చెప్తే ఒక బెడ్రూమ్ లో ఉంటే మీరు ఎట్లా చేస్తారు అదే కాదు అమ్మ ఏదో చేసుకొని భాష చేసుకొని ఉండాలి మీరు పెద్ద చెప్పండి అడిగి చెప్పండి జరిగింది చెప్పండి నన్ను ఎవరన్నా ఆ పిల్లలు కావాలని అడిగితే తనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాను అని అంటే మళ్ళీ ఏం ప్రాబ్లం రాదా అని అడిగా నేను. అంటే ఏం ప్రాబ్లం రాదు మేడం, వాళ్ళే ఇస్తారు బర్త్ సర్టిఫికేట్ అదే ఏంటిది అది కూడా ఇస్తారు వాళ్ళు, బర్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, లేకపోతే నేను చేపించి కూడా ఇస్తాను నేను అని చెప్పాడు సార్. అయితే సరేలే అనేసి ఆ సారు వాళ్ళు వచ్చారు, అది వరంగల్ అని అంటే సరే నువ్వేం కూడా వరంగల్లే కదా అనేసి నేను ఆ సార్ తోటి చేస్తే సరే కావాలి పిల్లలు లేరు అది అని అంటే నేను రప్పించాను. ఇంకంతే సార్, ఇంకేం లేదు. పిల్లల్ని రమ్మని తప్పని తెలియదమ్మా మీకు? తప్పని కానీ ఎవరైనా ఈ పుణ్యం ఉంటది కదా అన్నట్టు అనుకున్నాను కానీ ఇట్లా అనుకుంటలేదు. మగపిల్లలు కదా 7 లక్షలు, ఆడపిల్లలు కదా 4 లక్షలు తీసుకున్నారు, అబార్షన్ కూడా చేస్తున్నారు అని అన్నారు ఇక్కడ. మరి ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు, ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి కదా దగ్గర. మరి రాదు సార్, నాకేది రాదు సార్ అబార్షన్. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ చేసుకుంటాను, ఫ్లాట్ లో బిజినెస్ చేస్తాను, మ్యారేజ్ బీరే చేసుకుంటాను సార్.